నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి ముగ్గులతో సందడి చేసిన మహిళలు, రంగబాలులతో అమరాన్నంటిన సంబరాలు. కామ్రేడ్ అమృతలాల్ శుక్ల ఆశయాలకు కృషి చేయాలని 34వ వర్ధంతి సభలో వెల్లడించిన కార్మిక సంఘ నేతలు. రాజన ఆలయం భక్తజన సంద్రం, ముక్కంటికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. విద్యావేత్తకు అండగా నిలవాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన టీటీఎల్ఎఫ్ చైర్మన్ రత్నాకర్. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలో వివిధ వార్డులలో మహిళలు ఇంటి ముందు వేసిన రంగవల్లులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయం నుండే తీరొక్క రంగులు వేసి అందంగా ముగ్గులను తీర్చిదిద్దారు. గొబ్బెమ్మలను పెట్టి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని వాకలు రంగవల్లులతో కనువిందు చేశాయి. తెలుగుదనం ఉట్టిపాడేలా మహిళలు సందడి చేశారు. సంక్రాంతి సందడి ముగ్గులతో మొదలైంది. డోడు బసవన్నలతో ఇంటి ముందుకు వస్తూ హరినామ సంకీర్తనలు చేస్తూ హరిదాసుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంటిళ్ల పాది సంతోషాల నడుమ సంబరాలు జరుపుకున్నారు. అందరికంటే సింపుల్ బుక్ జోరు ఉన్నది. మొత్తం అందరినీ చూస్తారా? ఒక అయితే నాకు అది మహేంద్ర సార్ చెప్పినట్ట
బద్దపూరి భాస్కర్ లావణ్య గాయత్రి ఏ టీవీలో వస్తాం ప్రైజ్లు ఇయ్యరా అది లేదు చాలా చూడొద్దా ఇంత పెద్ద పాప ఎత్తాను ముగ్గని చూడ
ఇద్దరు క్రెడిట్ ఏమో మీ మామ అరే మళ్ళీ ఏడపని లేదు. జస్ట్ అనుకో ఏ టీవీలో వస్తాం ప్రైజులు ఇయ్యరా అది లేదు. చాలా చూడొద్దా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ అమృతలాల్ శుక్లా 34వ వర్ధంతి వేడుకలు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కార్మిక సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా కామ్రేడ్ అమృతలాల్ శుక్లా నిలిచారని ప్రముఖ న్యాయవాది శాంతి ప్రకాష్ శుక్లా అన్నారు. భూమి కోసం, ముక్తి కోసం పేద ప్రజల పక్షాన జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అమృతలాల్ శుక్లా అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మూషం రమేష్, కోడం రమణ, అన్నల్ దాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 నిజాం నిరంకుశకే దొరలను గడగడలాడించిన అమృతలాల్ శుక్లా గారికి పేదల కోసం రైతాంగం కోసం పోరాటం చేసిన అమృతలాల్ శుక్లా గారికి జిందాబాద్ సిపిఎం ఆశయాలను నేటి యువత అమృతలాల్ శుక్లా గారి ఆశయాలను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం కామ్రేడ్ 34వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్లాలో నైజాంకు వ్యతిరేకంగా పోరాడి రైతాంగ ఉద్యమాన్ని సిరిసిల్ల ప్రాంతంలో తీసుకువచ్చి దున్నేవాడిపై భూమి అనే నినాదంతో నిమ్మపెండిలో మొదలైన పోరాటం మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే టీడీఎఫ్ తరఫున అప్పుడు ఎమ్మెల్యేగా నిలబడి అతి తక్కువ ఖర్చుతో
దాదాపు 380 రూపాయల ఖర్చుతో ఎమ్మెల్యేగా గెలిచిన రెండవ ఎమ్మెల్యే సిరిసిల్ల. ఆయన వర్ధంతిని ఈనాడు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సిపిఎం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సిరిసిల్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, మరి భూస్వాములు, దొరలు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప యోధుడు మరి కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారు. అదేవిధంగా ఆయన పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మరి ఆయన ఉపాధ్యాయ వృత్తిని సైతం వదులుకున్నటువంటి గొప్ప త్యాగశీలి అమృతలాల్ శుక్లా గారు. మరి ఆయన ఇక్కడ ప్రజల సమస్యలపై 1956 నుండి 61 వరకు ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, పేద ప్రజల పక్షాన అసెంబ్లీలో కూడా గలమెత్తినటువంటి గొప్ప నాయకులు అమృతలాల్ శుక్లా గారు. మరి ఆయన ఆశయాలను కొనసాగించాల్సినటువంటి అవసరం నేటి ప్రజలందరి మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ మరి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు చూసుకున్నట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి ఒకప్పటి లాగానే ఇప్పుడు కార్మిక హక్కులను హరించే విధంగా, రైతాంగం మీద భారాలు, పేద ప్రజల మీద భారాలు మోపే విధంగా ఆ విధానాలు అవలంబిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు అమలు చేయకుండా మరి మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా మరి ఆనాటి అమృతలాల్ శుక్లా గారి పోరాట పటిమతో అందరం కూడా పోరాటాలు కొనసాగించి ప్రజల హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి ఉందని గుర్తు చేస్తూ మరొకసారి కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారికి ఘనంగా విప్లవాజోలు అర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము, జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అమృతలాల్ శుక్లా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి అమరవీరుల స్తూపాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంక్రాంతి పర్వదినం కావడంతో అధిక మొత్తంలో భక్తులు హాజరై స్వామివారికి కోడ మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులు మొదటగా ధర్మకుండంలో స్నానమాచరించి కోడ మొక్కులను కట్టేసి అనంతరం రాజన్న దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. సెలవు దినం కావడంతో పండుగ వాతావరణం కనిపించిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
సిరిసిల్ల జిల్లాలోని పట్టభద్రులందరూ ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేంద్ర రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ టీచర్స్ లెక్చరర్స్ ఫోరం మాసం రత్నాకర్ కోరారు. ఈ మేరకు ఛాయ్ పే చర్చలో భాగంగా పట్టభద్రులతో ఆయన ముచ్చటించారు. విద్యావేత్తగా పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంలో ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ముందుంటారని మాసం రత్నాకర్ పేర్కొన్నారు. విద్యా విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆయన పట్టభద్రులకు 100% అండగా నిలుస్తారన్నారు. రాబోయే రోజుల్లో పట్టభద్రులంతా ఆయనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయన వెంట బైరి రమేష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. దాంట్లో ఉన్నారు కాబట్టి కాంటెస్ట్లో కూడా వారికి తెలంగాణ టీచర్స్ చాలండి. భారతదేశ విద్యా వ్యవస్థను రక్షణ చేస్తూ అదేవిధంగా పటిష్టపరిచే సమర్థగల విద్యావంతుడు మరియు విద్యావేత్త అయినటువంటి ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా మా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం దాదాపు 4 ఉమ్మడి జిల్లాలు మరియు 14 కొత్త జిల్లాలు మరియు 42 నియోజకవర్గాల్లో మా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం క్యాడర్ వారికి మద్దతు తెలుపుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుండి బరిలో ఉంటున్నటువంటి ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా వారిని అఖండ మెజార్టీతోటి గెలిపించాలని, ఒక రాజకీయ నాయకుని కాకుండా విద్యావేత్తను శాసన మండలికి పంపిస్తే మన సమస్యలపై దృష్టి సారించి మన సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తాడని భరోసాతోటి వారికి మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి పట్టభద్రుల సమాజం ఆలోచించి వారిని రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి అఖండ మెజార్టీతోటి గెలిపించి మన పట్టభద్రుల సమాజ గలం బలం గొంతుకైనటువంటి ఆల్ ఫోర్స్ చైర్మన్ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించగలరని పట్టభద్రులని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నారు. సిరిసిల్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్ లక్ష్మీనారాయణ, ఎల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులు భూలక్ష్మి రాజయ్య గార్ల స్మారకార్థం 4 మరియు 5వ వార్డులకు సంబంధించిన యువకులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. క్రీడల ద్వారా స్నేహబంధాలు పెంపొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు వ్యవహరించాలన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, వెలుముల తిరుపతి రెడ్డి, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, కతర దేవదాస్, దుబాల వెంకన్న తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. యువతలో ఈరోజు పక్కదారి పట్టకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆత్మధైర్యాన్ని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అలాగే గ్రంథాలయ చైర్మన్ అన్న నల్ల సత్యనారాయణ గారు, అట్లాగే టౌన్ అధ్యక్షుడు జ్ఞాపిక ఇప్పాలి రాజన్న లింగం మీద నీళ్ళు పోసేది.
మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి తరఫున వారి తిరుపతి రెడ్డి గారికి చిరు సన్మానం, ఆకునూరు బాలరాజు గారికి చిరు సన్మానం మాట్లాడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్రాంతి ముగ్గులతో సందడి చేసిన మహిళలు, రంగబాలులతో అమరాన్నంటిన సంబరాలు. కామ్రేడ్ అమృతలాల్ శుక్లా ఆశయాలకు కృషి చేయాలని 34వ వర్ధంతి సభలో వెల్లడించిన కార్మిక సంఘ నేతలు. రాజన ఆలయం భక్తజన సంద్రం, ముక్కంటికి మొక్కులు చెల్లించిన భక్తులు. విద్యావేత్తకు అండగా నిలవాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన టీటీఎల్ఎఫ్ చైర్మన్ రత్నాకర్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.